Hey guys, welcome back to my YouTube channel. This is Bhavani. Again I am back with another video, that is watermelon ఐస్ క్రీమ్. ఇప్పుడైతే నేను ఎలా చేసేస్తున్నానో చూసేయండి. ఫస్ట్ అయితే నేను వాటర్ మిలన్ అయితే తీసేసుకొని కంప్లీట్గా పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాను. అలా చేసుకున్న తర్వాత దాంట్లో నుంచి సీడ్స్ అని తీసేసి పీసెస్ని ఒక బ్లెండర్కి ఆర్ మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. నేను మిక్సీలో వేసుకున్నాను, చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి జ్యూస్ మేకర్లో వేసుకున్నాను అనమాట. అందులో వేసేసుకొని కంప్లీట్గా మనం బ్లెండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఒక కప్ తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది ఐస్ క్రీమ్ కాబట్టి ఐస్ క్రీమ్ ట్రేస్ ఉంటే ఓకే, బట్ నా దగ్గర లేదు. సో అందుకోసం నేను ఒక స్టీల్ గ్లాస్ అయితే తీసుకున్నాను. ఇంకా మనం దీనికి కావాల్సిన రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది డిపెండ్స్ ఆన్ మనం తినే స్వీట్ని బట్టి అలా యాడ్ చేసేసుకొని ఇలా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఆ జ్యూస్ని అనేది కంప్లీట్గా ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని, నేనైతే ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్కర్ లేదంటే ఏం యూజ్ చేయలేదు, ఎందుకంటే స్టీల్ గ్లాస్ కాబట్టి ఎలా వస్తుందో తెలియదు అని చెప్పేసి నేను స్టీల్ స్పూనే పెట్టానమాట. ఇలా పెట్టుకొని మనం కంప్లీట్ డీప్ ఫ్రిడ్జ్లో ఒక 6 to 7 అవర్స్ అనేది మనం పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత నార్మల్గా బయటికి తీయగానే ఈజీగా వచ్చేస్తుంది. నాకైతే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అవుట్పుట్ మాత్రం అంత బాగుంది. అసలు నాకు చాలా నచ్చేసింది అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా నేను మీకు రిఫర్ చేస్తానన్నమాట ఇది చేసుకోమని. అలాగే మనము బయట చేసిన ఐస్ క్రీమ్స్ అవన్నీ తినడం కన్నా ఇది చాలా బెటర్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఫ్రూట్స్ తోటి ఇంట్లో మనం చేసుకోవడం అనేది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి. అలాగే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. చూడండి ఫైనల్గా ఎలా వచ్చేసిందో, చాలా బాగా వచ్చింది కదా. నేను ఫస్ట్ టైం కాబట్టి నేను ఒకటే చేశాను అనమాట. తర్వాత మళ్ళీ చేసుకుందామని చెప్పేసి నాకు నచ్చేసింది అనమాట. థ్యాంక్ యూ.